చదువుకునే పిల్లలు ఆర్థిక సమస్యల కారణంగా మధ్యలో బడి మానివేయకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికి ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇలాంటి పథకాలలో భాగమైన మరో ముఖ్యమైన పథకమే NMMS స్కాలర్షిప్ పథకం. దీన్ని నేషనల్ మీన్స్ మెరిట్ కమ్ స్కాలర్షిప్ అని కూడా అంటారండి. ఈ స్కాలర్షిప్ పేరుతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి ఇందులో ఉత్తీర్ణులైతే గనక అలాంటి వారిని ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఉంటుంది. ఈ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ప్రభుత్వ పాఠశాలలో చదివేవారై ఉండాలి. ప్రైవేట్ పాఠశాలలో చదివేవారు ఈ స్కాలర్షిప్ కు అప్లై చేసుకునే దానికి అనర్హులండి. ఈ స్కాలర్షిప్ కు అప్లై చేసుకునేవారు ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ ఉండి 7వ తరగతిలో ఓసీ బీసీ విద్యార్థులైతే 55% మార్కులు తెచ్చుకుని ఉండాలి. అది ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే 7వ తరగతిలో 50% మార్కులు తెచ్చుకుని ఉంటే గనక ఈ స్కాలర్షిప్ కు అప్లై చేసుకునే దానికి అర్హులవుతారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులైతే ఈ స్కాలర్షిప్ కు అప్లై చేసుకునే దానికి అర్హులండి. ఈ మేరకు 2 రాష్ట్రాల్లోని విద్యాశాఖ ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలి అంటూ ప్రకటనలు అయితే విడుదల చేసింది. మనకు తెలంగాణ రాష్ట్రానికి అయితే సెప్టెంబర్ 11వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే సెప్టెంబర్ 6వ తేదీ చివరగా ఉంది. అప్లై చేసుకునేవారు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఉండాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని ఉండాలి. ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైతే bsc.telangana.gov.in అఫీషియల్ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారైతే bscap.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింకు, యూజర్ గైడ్, అలాగే ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలకు సంబంధించి లింకులను అయితే ఇస్తాను. మనం సొంతంగా ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవి ప్రభుత్వ వెబ్సైట్లు అయినందువలన ఒక్కోసారి ఓపెన్ కావు, ఒక్కోసారి లింకు కనిపిస్తుంది, మరోసారి కనిపించదు. కాబట్టి మీరు మీ స్థానికంగా ఉన్న మీ పిల్లలు చదివే పాఠశాలలోని ఉపాధ్యాయులను సంప్రదించి మరిన్ని సలహాలు తీసుకోవచ్చు, లేదా మీ సేవ ద్వారా ఈ స్కాలర్షిప్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ కు అప్లై చేసుకునే విద్యార్థుల ఫీజు ఓసీ బీసీ విద్యార్థులైతే ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలండి. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే ₹50, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు కూడా ₹50 ఫీజు చెల్లించి ఈ స్కాలర్షిప్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అధికారులు తెలుపుతున్న వివరాల మేరకు ఎవరైతే అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లై చేసుకుంటారో అలాంటి వారు ఆ అప్లికేషన్ ఫారాలతో నకలు పత్రాలను ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యాశాఖ జిల్లా అధికారికి పంపాలి. NMMS స్కాలర్షిప్ కి ఎంపికైతే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి ₹12,000 చొప్పున మొత్తంగా ₹48,000 అయితే ఇవ్వనున్నారు. చూశారు కదా, ఇక్కడ ఎవరైతే ఈ NMMS పరీక్ష రాసి పాస్ అవుతారో అలాంటి వారికి ఏడాదికి 12,000, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తంగా ₹48,000 ఆర్థిక సహాయాన్ని అయితే ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది అని మనకు వివరంగా అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారండి. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీ పరీక్షలకు రిజర్వేషన్ల ఆధారంగా కూడా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందండి. పరీక్ష ఎలా నిర్వహిస్తారంటే కూడా మనకు అధికారులు అయితే వివరాలు తెలియజేస్తున్నారండి. రాష్ట్ర స్థాయిలో ఉన్న సీట్లు రిజర్వేషన్ల ఆధారంగా ఉపకార వేతనాలను పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 3 గంటల పాటు సాగే పరీక్షలో 2 ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఒకటి మెంటల్ ఎబిలిటీ పరీక్ష, వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ 90 ప్రశ్నలకు ఇస్తారు. అలాగే రెండవది యాప్టిట్యూడ్ పరీక్ష. 7, 8 తరగతుల స్థాయిలో నేర్చుకున్న గణితం, సామాన్య సాంఘిక విషయాలపై 90 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఈ పరీక్షల్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో అలాంటి విద్యార్థులకు ఏడాదికి ₹12,000 చొప్పున ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం చేస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల తల్లిదండ్రులు మీ పిల్లల చేత ఈ పోటీ పరీక్షలు రాయించినట్లయితే ఒకవేళ క్వాలిఫికేషన్ అయినప్పటికీ కాకపోయినప్పటికీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనే అనుభవం అయితే వస్తుంది. ఆ విధంగా కూడా వారు మరింత జ్ఞానాన్ని పెంచుకోగలుగుతారు. కాబట్టి మీరు ఈ NMMS స్కాలర్షిప్ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడం కోసం మీ పిల్లలు చదివే పాఠశాలలోని ఉపాధ్యాయులను సంప్రదించి మరింత సమాచారాన్ని పొంది మీరైతే అప్లై చేసుకుని మీ పిల్లలను ఈ పోటీ పరీక్ష ద్వారా అయితే అప్లై చేయించండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం
ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.